వాళ్ళిక్కడికి రావటం, హాసినిని వాళ్ళతో పంపించేంత పెద్ద ఆశ వద్దమ్మమ్మా. మనమే వాళ్ళింట్లో తనని దింపే అవకాశం వస్తే చాలనిపిస్తోంది. వాళ్ళు మంచితనంతో హాసినిని బాగా చూసుకుంటే చాలనిపిస్తోంది. అనిపిస్తుంది. అవతల దాంతో మాట్లాడలేకపోతున్నాం, నచ్చ చెప్పలేకపోతున్నాం. ఇంకా దాన్ని ఇంటి నుంచి ఆ ఇంటికి ఎలా తీసుకెళ్లగలం? వాళ్ళంతట వాళ్ళు మన ఇంటికి వస్తారని మాత్రం ఎలా అనుకోగలం? ఆడపిల్లకి అత్తారింట్లో అణుకుగా ఉండమని చెప్తాం, అంతేకాని అణిగిమణిగి ఉండమని కాదమ్మా. అందరినీ కలుపుకుపోయేలా ఉండమని. కానీ హాసిని కలుపుకుపోదామనుకుంటే అక్కడున్నవన్నీ కలుపు మొక్కలే. అది మనకు కూడా తెలుసు కదమ్మా. అలా అని మెళ్ళో తాళి పడ్డదాన్ని తెచ్చి మనింట్లో కలుపుకుందావా? కలుపుకోలేమని వాళ్ళలో ఏ మార్పు రాకుండా హాసిని తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పలేం కదా. నిజంగా హాసినికి పెళ్ళైన రోజు వాళ్ళింట్లోకి పంపించినప్పుడే వాళ్ళు కొంచెం పెద్ద మనసు చేసుకుని తనని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించుంటే బాగుండేది. ఖచ్చితంగా తన కోపం తగ్గిపోయిండేది. కాని ఆ రోజు వాళ్ళు తనని మెడకి తాడేసిన పశువుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళిపోయారు. అమ్మా, చూసావా నీ చెల్లెల్ని చెయ్యి కూడా పట్టుకోకుండా ఎలా లాక్కెళ్తున్నాడో చూసావా అమ్మా? అమ్మా అప్పటినుంచి వాళ్ళు కొంచెం కూడా మారలేదు, అలాగే ఉన్నారు. అలా ఉన్న వాళ్ళని మంచివాళ్లగా మార్చాల్సింది మనమే. అది మానేసి వాళ్లతో గొడవపడి వచ్చి ఇక్కడే ఉండిపోతే ఎంత అప్రతిష్ట. అప్రతిష్ట అని మన ఆడపిల్లని అష్టకష్టాలు పెట్టలేం కదమ్మమ్మా. అయితే విడదీసేద్దామా? విడగొట్టడం ఎంతసేపు పిన్ని? అద్దం పగలగొట్టినంతసేపు. కానీ ఆ అద్దం తయారు చేయాలంటే ఓ కాపురం నిలబెట్టాలన్నా అదే తంతు. కానీ కూలగొట్టాలంటే కాలదంతే చాలు. ఎక్కడైనా భార్యాభర్తలంటే దూరంగా ఉన్నప్పుడు దగ్గరవ్వాలనే ఆశతో ఉంటారు. ఇలా విడివిడిగా ఉంటూ విడాకుల గురించి ఆలోచిస్తూ ఉండరు. ఆలోచన వచ్చాక పిల్లని పుట్టింట్లో ఎక్కువ కాలం ఉంచకూడదు కృష్ణమ్మ. ఉంటే విడాకుల కాగితం ఇంటికి వచ్చేస్తుంది. విడాకులు కూడా వస్తే పిల్ల శాశ్వతంగా మన ఇంటికే వచ్చేస్తుంది. అదే గనక జరిగితే మన ఇంట్లో మిగిలిన ఆడపిల్లలు ఎవరింటికి వెళ్లరు కృష్ణమ్మ. ఎప్పటికీ మన ఇంట్లోనే ఉండిపోతారు. విషంలా ఉన్నా ఇదే నిజం. చూడు కృష్ణమ్మ, నువ్వు నీ పిల్లల్ని ఒంటరిగానే పెంచి పెద్ద చేశావు. కానీ ఇప్పుడు నీ పిల్లలు కూడా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతారు.
నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? అనవసరంగా ఏదేదో మాట్లాడి అమ్మకి మనసెంత లేకుండా చేయొద్దు. అరుంధతి గారు మనకి వారం రోజులు టైం ఇచ్చారు కదా, ఈ లోపు మనం హాసినిని అత్తారింటికి పంపించే ఆలోచన చేద్దాం. అప్పట్లో నా తమ్ముడి వల్ల జరిగిన తప్పు అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి వల్ల దిద్దుబాటు అవుతుందనుకున్నాను. అరుంధతి మనసులో పాతుకుపోయిన ద్వేషాన్ని హాసిని నిదానంగా కరిగించేస్తుందని ఆశపడ్డా. కానీ జరిగింది విక్కీ అనే నేను కృష్ణ తులసి గారి కూతురైన మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత ఏర్పడిన విభేదాల వల్ల మన దాంపత్య జీవితం కొనసాగించడం అసాధ్యంగా మారింది. మీరు నా పట్ల, నా తల్లి పట్ల, నా చెల్లెలి పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించడం నాకు చాలా మనస్తాపాన్ని కలిగించింది. ఈ పరిస్థితిలో నేను మీతో కలిసి దాంపత్యం కొనసాగించడం కష్టమని నిర్ణయించుకొని విడాకులు కోరుతున్నాను. ఈ నోటీసులు అందిన వెంటనే స్పందించవలసిందిగా కోరుచున్నాను. లేనిచో తదుపరి కోర్టు వారి ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కును వినియోగించుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అంత కరెక్ట్గానే ఉంది కదా? క్లియర్గానే ఉంది మేడం. ఇంతకీ మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారు? అంటే మనం కృష్ణ తులసికి వార్నింగ్ ఇచ్చాం, కొంచెం టైం కూడా ఇచ్చాం. హాసిని తిరిగి వస్తే మన కాళ్ళ దగ్గర పడుంటుంది అని అనుకున్నాం. మళ్ళీ ఇంతలోనే నోటీస్ పంపించాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. అవునమ్మా, నాకు అదే డౌట్. వాళ్ళు రాకపోతే నోటీస్ పంపిస్తామని చెప్పి ముందే ఎందుకు పంపిస్తున్నావు? అంటే మనం డివోర్స్ ఇస్తున్నామా? బిజినెస్ స్ట్రాటజీలో ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గానే ఉండాలి. మన థాట్ ఏంటో అవతలి మనిషికి అస్సలు అందకూడదు. అవతల వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించనివ్వకూడదు. అప్పుడే వాళ్ళు తప్పులు చేస్తారు. అదే స్ట్రాటజీని నేను కృష్ణ తులసి మీద కూడా ప్లే చేస్తున్నాను. నిజంగా వాళ్ళకి ప్రమాదం పక్కలో బాంబులా ఉందనే భయం ఉందనుకో, ఈ పాటికే హాసినితో పాటు మనింటికి పరుగునొచ్చేసేవాళ్ళు. అలా రాలేదు అంటే ఏదో ఆలోచనలో ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఆలోచించుకుని రాకూడదు, భయంతో రావాలి. అందుకే ఈ నోటీసు ఇంత స్పీడ్గా పంపిస్తున్నాను. అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ నోటీస్ వాళ్ళ ఇంట్లో ఆటం బాంబులో పేలుతుందన్నమాట. మనం నిన్న నోటితో చెప్పాం, ఇప్పుడు నోటీస్తో చెప్తాం. నోటితో చెప్తే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నోటీస్తో చెప్తే ఊరంతా తెలుస్తుంది. కృష్ణ తులసికి తన సిచ్యుయేషన్ ఎలా ఉందో అప్పుడు అర్థం అవుతుంది. అమ్మా, నువ్వు సూపర్. నువ్వు పిల్లల్ని లవ్ చేయడంలో నంబర్ 1, పిల్లల జోలికి వచ్చిన వాళ్ళకి షాక్ ఇవ్వడంలో కూడా నంబర్ 1. లాయర్ గారు, వెంటనే ఈ నోటీసు వాళ్ళ ఇంటికి పంపించండి. అలాగే సార్. అరుంధతి గారు, నేను వెళ్ళొస్తాను.
ఏడుపు కొట్టు మొహం వేసుకొని అలా కూర్చున్నావేంట్రా? ఏమైంది? నన్నేం అడక్కో. అయితే నువ్వు మొహం అంత చండాలంగా పెట్టకరా. నా మొహం ఎలా ఉంటే నీకేంటి? అలా ఉంటే అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. సరే చెప్తాను. రేఖ, ఆ రేఖ మరి రే, పెళ్లి చూపుల్లో కూర్చున్న ఆడపిల్లలాగా అలా నొక్కుతూ మాట్లాడతావేంట్రా? అసలు విషయం ఏంటో చెప్పు. రేఖ చరణ్ గురించి ఆలోచిస్తోంది. వాడంటే పడకపోయినా తను బాగున్నాడని పొగుడుతోంది. రే, హీరోయిన్లు అన్నాక అలా హీరోల మీదకి వెళ్ళాలని ట్రై చేస్తారా? వాళ్ళని అలా వెళ్ళనివ్వకుండా ఆపి హీరో అంటే వాళ్ళు కాదు నేనే అని నిరూపించుకోవాల్సింది నువ్వే. నేనేం చేయాలి నాన్న? ఏం చేయకూడదో నేర్చుకో, ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపో. చెయ్యాల్సినవి చేయకూడనివి ఏంటి అసలు? రే, అది తెలుసుకోవాల్సింది కూడా నువ్వేరా. ఏమండి, మీరు తెచ్చిన చీర ఎలా ఉంది? హాహాహా, ముదురు రంగు చీరలో మొగలి చిలకలా ఎంత ముచ్చటగా ఉన్నావే. అవునా, అంత బాగున్నానా? అయితే అలా బయటికి వెళ్దామా? వెళదాం. ఉత్తిగా బయట తిప్పేసి తీసుకురావడం కాదు, మీ మాజీ పిల్లం ఆఖరి కూతురికి విడాకులు వస్తున్నాయి కాబట్టి నాకు పార్టీ ఇవ్వాలి. అలాగే. రే కుమారా, పదరా పార్టీ చేసుకుందాం. నేను రాను. నేను ఇంత బాధలో ఉంటే మీరు పార్టీ చేసుకుంటారా? వెళ్ళండి, నేను రాను. రే, బాధలో ఉన్నప్పుడే మనం ఆనందంగా ఎంజాయ్ చేయాలరా, అప్పుడే బాధ నుంచి బయటపడతాం. యదవనీతులు చెప్పకు. ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కదా, వెళ్ళండి. పెద్ద యంగ్ యూత్ జంటలాగా బయలుదేరారు. రే, మేమెప్పుడు యంగేరా, నువ్వు రాకపోతే మానే. రే, మా జంటను మాత్రం ఏమనుకోయ్. ఇదిగో, ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూసుకో. రమ్య, వెళ్దామా? కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. అవును, ఇప్పుడు ఇలా సంతోషంగా ఉన్నామంటే కృష్ణమ్మ ఏడుపే కదా కారణం? అవును. ఏమండి, కొత్త చీర మీరు కొన్నది మొత్తం బురదైపోయింది. కొంచెం గ్యాప్ అయినా ఇవ్వండిరా. ఏం చేస్తా, పదా. చిచ్చి, అమ్మ జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదిరించి నిలబడిందే కానీ ఎప్పుడూ ఓడిపోలేదు. ఈరోజు కూతురు విషయంలో ఓడిపోతే అమ్మకి ఎంత గుండె భారంగా ఉంటుందో ఆలోచించు. మేమంతా నీ బంధాన్ని గెలిపించి నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటున్నాం గాని నిన్ను కష్టాల పాలు చేయాలనుకోవట్లేదు. అప్పట్లో నా తమ్ముడి వల్ల జరిగిన తప్పు అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి వల్ల దిద్దుబాటు అవుతుందనుకున్నాను. అరుంధతి మనసులో పాతుకుపోయిన ద్వేషాన్ని, ఆశని నిదానంగా కరిగించేస్తుందని ఆశపడ్డా. కానీ జరిగింది జీవితంలో
నేనేమవ్వాలనుకున్నాను ఇప్పుడు ఏం జరుగుతుంది? నేనేం చేయకుండానే అన్నీ జరిగిపోయా. ఇది నా ప్రమేయంతో జరిగిన పెళ్లి కాదు. వాడు నా మీద ప్రేమతో చేసుకున్న పెళ్లి కూడా కాదు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా. తెలియని వాళ్ళింటికి నన్ను కోడలుగా పంపించుంటే జాగ్రత్తగా ఉండేదాన్ని. తెలిసిన వాళ్ళ కోడలైతే ప్రేమగా ఉండేదాన్ని. కానీ ద్వేషించే వాళ్ళ దగ్గర సర్దుకొని సంసారం ఎలా చేయాలి? ఆవేశం ఆపుకొని అవమానాలు పడుతూ ఎంతకాలం ఉంటాను? ఆత్మాభిమానంతో అక్కడి నుంచి వచ్చేసిన అవమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. జరిగిన గొడవల్లో గెలిచింది ఎవరైనా, ఓడిపోయింది మాత్రం నేనే. ఒక ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటికి తిరిగి వస్తే ఆ గదులు కూడా తనని గెస్ట్ లాగే చూస్తాయనుకుంటా. పుట్టినిల్లు, పంచిన నవ్వులు, పెంచుకున్న ఆనందాలు, బాధలు అన్నీ పెళ్లి అన్న ఒక్క సంఘటనతో జ్ఞాపకాలుగా మారిపోయాయి. అక్కడ నేను పడిన అవమానాల కన్నా ఇక్కడ నా వల్ల నా వాళ్ళు పడే బాధ ఎక్కువగా ఉంది. నా బాధ పోగొట్టుకోవడం కోసం నా వాళ్ళ కళ్ళు కన్నీటితో తడవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఏమ్మా, ఎక్కడికో బయలుదేరావు? మీరెవరు? లాయర్నమ్మా. కనబడుతుంది. అదే మీ అత్తయ్య అరుంధతీదేవి గారి లాయర్ని. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటావేంటమ్మా? నీకు డివోర్స్ ఇవ్వాలని విక్కీ గారు అనుకుంటున్నారు కదా, ఆ నోటీస్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. నోటీసా? అవునమ్మా. ఇదిగో నోటీసు. మీ అమ్మగారిని పిలువు, ఇచ్చేసి వెళ్తాను. అక్కర్లేదు, నాకివ్వండి, నేను ఇస్తాను. సరేనమ్మా. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. విక్కీ అనే నేను కృష్ణ తులసి గారి కూతురైన మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత ఏర్పడిన విభేదాల వల్ల మన దాంపత్య జీవితం కొనసాగించడం అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో నేను మీతో కలిసి దాంపత్యం కొనసాగించడం కష్టమని నిర్ణయించుకొని విడాకులు కోరుతున్నాను. వారం రోజుల్లోపు నాకు ఎలాగైనా నచ్చచెప్పాలని, ఆ ఇంటికి పంపించాలని అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కరోజు గడవగానే వాళ్ళు నోటీస్ పంపించారని అమ్మ వాళ్ళకి తెలిస్తే తెలియకూడదు. తెలియకూడదు.
వెళ్లే దారి అందరికీ కనిపిస్తుంది. మనసు తీసుకెళ్లే దారి మనమే వెతుక్కోవాలి. ఇంకెవరి మనసుని ఇబ్బంది పెట్టని దారిని వెతుక్కోవాలి. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు వాగని సంద్రములా మది మారితే ఎలా. అమ్మా, వాళ్ళకి లాయర్ నోటీస్ ఇచ్చేసి ఉంటాడు. అది చూడగానే వారాహికి, కృష్ణ తులసికి, మిగతా వాళ్ళకి చాలా పెద్ద స్ట్రోకే తగిలింటుంది. హాసిని, అమ్మా హాసిని, ఎక్కడున్నావు? అమ్మా, హాసిని పెరట్లో కూడా లేదమ్మా. నేను చూశాను, బయట కూడా లేదమ్మా. తను ఇంట్లో లేదు. ఒకవేళ మీ ఇంటికి కానీ వచ్చింటుందేమో అని. ఏ రాలేదని చెప్పానా? ఎటు పోయిందో వెళ్ళి వెతుక్కోండి. మేం పంపించిన లాయర్ నోటీసు చూసే ఉంటారు కదా. లాయర్ నోటీస్ పంపించారా? ఎప్పుడు? మార్నింగే పంపాం. ఆ నోటీస్ చదివి ఏ సూసైడ్ చేసుకోవడానికో వెళ్ళిపోయి ఉంటుంది.